సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసరికి ఒక ముఖ్యమైన విషయంతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. మన ఛానల్లో చాలామంది ఇంటర్వ్యూస్కి అయితే వెళ్తున్నారు, బట్ సెలెక్ట్ అవ్వడం లేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఇంటర్వ్యూ టైంలో ఇంటర్వ్యూరు అడిగే పాయింట్స్ మినిమం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం. సో జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ హైర్ యూ, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ కూడా చెప్పకపోతే ఏ రిక్రూటర్ అయినా ఎందుకు తీసుకోవాలి? సో అందుకే మన ఛానల్లో చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో మీ అందరి కోసం ఒక సీరియస్గా 7 క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో రిలీజ్ చేస్తాను. సో ఇవి మీకు అర్థం చేసుకుంటారా, బట్టి పడతారా, ఏం చేస్తారనేది సెకండరీ. బట్ అందరూ నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ బేసిక్ క్వశ్చన్స్ కూడా తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా జాబ్ రావడం అనేది చాలా కష్టం. సో అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు ఉద్యోగంలో లేదా ఇంటర్వ్యూలో నీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలనుకుంటే ఈ 7 వీడియోలు కంటిన్యూస్గా చూడండి. మరియు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లోనే కాదు, ఏ సెక్టార్లో అయినా ఈ క్వశ్చన్స్ అయితే కామన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఈరోజు చెప్పబోయే క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసరికి చాలా క్రిటికల్ క్వశ్చన్. ఏంటంటే, వాట్ ఆర్ యువర్ శాలరీ రిక్వైర్మెంట్స్? సో ఈ శాలరీ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమే, బట్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీ వర్డ్స్తో, బేసిక్ ఇంగ్లీష్తో హెచ్ఆర్ని ఇంప్రెస్ చేసే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ వీడియో క్లియర్గా చూడండి, నీట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్, నెవర్ సే యువర్ శాలరీ రిక్వైర్మెంట్స్ యాజ్ ఎ ప్రెషర్. మీరు ప్రెషర్గా ఉంటే ఈ ఇంటర్వ్యూలో నాకు 3 lakhs కావాలి, 4 lakhs కావాలి సంవత్సరానికి అని అడగొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కెన్ షేర్ యూ దేర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయినట్లయితే, నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో సో అండ్ సో lakhs శాలరీ వస్తుంది, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ పర్సంటేజ్ మోర్ దెన్ మై ప్రీవియస్ శాలరీ అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ బీయింగ్ ఏ ప్రెషర్, డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. ఫస్ట్ వచ్చేసరికి, ఆల్వేస్ సే యాజ్ పర్ యువర్ కంపెనీ నార్మ్స్. సో మీ కంపెనీ నార్మ్స్ ఉంటాయి కదా, అంటే ఫ్రెషర్కి ఇంత ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత ఇవ్వాలి అని ఆల్రెడీ ప్రతి కంపెనీలో ఒక నార్మ్స్ అయితే ఉంటాయి. ఆ నార్మ్స్ ప్రకారం హెచ్ఆర్ వాళ్ళు అయితే ఫాలో అవుతారు. సో మీ అందరి కోసం క్లియర్గా, క్రిస్పీగా ఒక చిన్న ఆన్సర్ అయితే చేయడం అయితే జరిగింది. ఫస్ట్, ఫ్రెషర్స్ కోసం, I am a fresher. Salary is not my first priority for me. This is a big platform to start my career, and also want to improve my knowledge and skills and gain experience so that I can expect a considerable of salary according to my ability and your company norms which will fulfill my economical needs. So ఇది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I am a fresher. Salary is not a first priority for me. నాకు శాలరీ ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఎందుకంటే ప్రెషర్గా మీకు స్కిల్స్ ఉండవు, నాలెడ్జ్ ఉండదు, ఎబిలిటీస్ ఉండవు, అదేవిధంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. కాబట్టి ఎవరైనా తీసుకోవడానికి కొంచెం సాహసం చేయాల్సిందే. సో అందుకే ఫస్ట్ మీకు జాబ్ వచ్చిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత వేరే కంపెనీలు ఈజీగా జాయిన్ అయ్యి మీరైతే శాలరీ హైక్ చేసుకుంటారు. బట్ ఈ రిక్రూటర్కి ముందు ఏం చెప్పాలంటే, ఐ ఆమ్ ఏ ఫ్రెషర్, శాలరీ ఈజ్ నాట్ ఏ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ మీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, దిస్ ఈజ్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ టు స్టార్ట్ మై కెరియర్ అండ్ ఆల్సో want to improve my knowledge and skills and gain experience so that I can consider a salary according to the abilities. నేను ప్రజెంట్ మీ కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత, నా కెరీర్ ఎక్స్పాన్స్ అయిన తర్వాత, అదేవిధంగా నా ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ పెరిగిన తర్వాత నాకు కన్సిడరబుల్ శాలరీ అకార్డింగ్ టు మై ఎబిలిటీ, నా ఎబిలిటీ ప్రకారం శాలరీ వస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా యువర్ కంపెనీ నార్మ్స్ విల్ ఫుల్ఫిల్ మై ఎకనామికల్ నీడ్స్. మీరు ఆల్రెడీ ఉంటుంది కదా, ఫ్రెషర్స్కి ఎంత ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది, అది ఆల్రెడీ ఫుల్ఫిల్ అవుతుంది, మీ ఎకనామికల్ నీడ్స్ బట్టి మాకు ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్తున్నారనమాట. జస్ట్ ఇది ఉంది కదా, జస్ట్ 5 words, 5 sentences ఉన్నాయి. నీట్గా చదువుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒకసారి చూసి వెళ్ళిపోండి, నీట్గా అర్థమవుతుంది. సో డూ సెంటెన్సెస్, ఐఎమ్ నాట్ ష్యూర్ అని చెప్పొద్దు, అండ్ హౌ మచ్ కెన్ యూ గివ్, మీరు వాళ్ళకి రివర్స్ క్వశ్చన్ వచ్చి మీరు నాకు ఎంత ఇవ్వగలరు అని. సో ఇవంటివన్నీ హెచ్ఆర్ వాళ్ళకి మండుతాయి అనమాట. సో చూసారు కదా, జస్ట్ ఇది ఈ 5 sentences నీట్గా చదువుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇంత సింపుల్ క్వశ్చన్ని ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలానే ఇంకా మిగిలిన 7 వీడియోస్ కూడా చూడండి, నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ
క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇంటర్వ్యూలో మీకు మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా శాలరీ కూడా మంచిగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ వస్తున్న జాబ్ అప్డేట్స్ ఫార్మా, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ మరియు వాయిస్ ప్రాసెస్ బీపీఓ కంపెనీలోను కూడా ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం మన ఛానల్లోనే. సో మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.